దాశరథి కరుణాపయోనిధి. ప్రజాకవి అయినటువంటి వేమన గారు కూడా ఏదో కులాలు మతాలు మరి వర్ణాలు వర్గాలు ఇటువంటి మాటలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. రామనామ పఠన రమణచే వాల్మీకి పరగబోయాడయ్యు బాపడయ్య అన్నాడు. అంటే బాపడు అనేటప్పటికి ఏంటంటే వాడు ఏదో మరి అగ్రవర్ణం కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటాం కాబట్టి, బ్రాహ్మణుడు అంటే మరి బ్రహ్మణ్యుడు బ్రహ్మణ్యమూర్తి. కృష్ణుణ్ణి పోతన గారు ఆ అర్జునుడు విషాదంతో వచ్చేటప్పుడు కూడా చాలా ఈ బ్రహ్మణ్యుడు అనేటువంటి మాటను వాడాడు. ఆయన క్షేమంగా ఉన్నాడా? గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడు, మనకు బావ చెలి చుట్టము అన్నట్టుగా మనకు సమస్తము అయినటువంటి ఆ కృష్ణుడు అక్కడ బ్రహ్మణ్య శబ్దం వాడాడు. అట్లాగే ఇక్కడ నీ నామము వలన పరగబోయేడయ్యు బాపడయ్య అన్నాడు వేమన. కులము ఘనము కాదు అన్నాడు, అది వేరే. మరి ఏంటి ఘనం? గుణము ఘనం అన్నాడు. అంటే ఈ రామనామం అనేటువంటిది కనుక మనం అలవాటు చేసుకొని దాన్ని ఉపాసించినట్లయితే గుణం అనేటువంటిది మనలో కూడా. గుణం అంటే ఏం గుణం? ఇప్పుడు గుణాభిరాముడు, సద్గుణాభిరాముడు, ఆ రాముడికి ఉన్న లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి అని చెప్పడానికి ఆ మాట. కరుణ దలిర్ప మానవుల కావగబన్నిన వజ్ర పంజరోత్కరము గదా భవన్మహిమ. ఇప్పుడు వజ్రపంజరం, వజ్రదేహం ఇట్లా మాట్లాడుతుంటాం. వజ్రి అంటే ఎవడు? వాడు ఇంద్రుడు. అంటే ఆ వజ్రాయుధానికి చాలా బలం, చాలా శక్తి. ఆ వజ్రాయుధం వేసి కొడితే అంటే గరుత్మంతుడు ఇంకా ఎంత బలం గలవాడు చూడండి. వేసి కొట్టేట అమృత భాండం అప్పుడు కొడితే ఒక రెక్క, చిన్న రెక్క ఊడిపడదట. అంటే గరుడు యొక్క వేగం ఎటువంటిదో, గరుడు యొక్క బలం ఎటువంటిదో, మరి అందుకే విష్ణుమూర్తికి వాహనమైనాడు. సరే, గరుత్మంతుడేందో, ఆయన యొక్క రెక్కలేమిటో, ఆయన పరాక్రమం ఏమిటో ఆముక్తమాల్యదలో రాయల వారు కూడా చాలా గొప్పగా చెప్పినటువంటి పద్యాలు ఉన్నాయి. కావగ పన్నిన వజ్ర పంజరోత్కరము కదా భవన్ మహిమ దాశరథి కరుణ భవన్ మహిమ అంటున్నాడు. నిన్ను శరణు వేడితే మాకు వజ్ర పంజరమే అంటే మా చుట్టూ వజ్రముతో నిర్మించబడినటువంటి ఒక పంజరం ఉన్నట్టే. ఇంకా వాడు ఏ బాణాలేయి, నువ్వేమేయి, బ్రహ్మాస్త్రాలేయి, మాకేం కాదు. అటువంటి శక్తి గలనటువంటిది రామనామము. అటువంటి ఓ రామా దాశరథి కరుణా పయోనిధి నీకు నమస్కారం అయ్యా అంటున్నాడు కంచర్ల గోపన్న గారు. ఇక విష్ణుమూర్తి యొక్క విష్ణుమూర్తి అంటే రాముడు ఎవడైతే తన పాదపద్మాలను నిరంతరము కొలుస్తుంటాడో, ఆరాధిస్తుంటాడో వాడి మీద ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధను, అనురాగాన్ని, ఆప్యాయతను, ప్రేమను చూపిస్తాడట. ఆయన లక్షణం అది. మరి ఎవరైనా కూడా ఏ వేల్పైనా కూడా భక్తుణ్ణి పరీక్షలు పెట్టేటప్పుడు పెడతారు. కానీ మామూలుగా నేనున్నాను, నీకేం పర్వాలేదు. అలాగే భక్తుడు కూడా ఓ స్వామి నీ పాదాలే నా దిక్కు, నీ పాదాలే నాకు దిక్కు అనాలి. నీవే నాకు రక్ష అంటూ నీ పాదాలు నాకు రక్ష, నాకు దిక్కు అన్నప్పుడు స్వామి కట ఇంకా చాలా ఆనందం అట. ఈ విశిష్టాద్వైత సంప్రదాయ ప్రకారంగా ఈ కవులు, వైష్ణవ కవులు, వీళ్ళు చెప్పినటువంటి మాటలు అవి. ఏమంటున్నారంటే హల కులిశంకుశధ్వజ శరాసన, హల కులిశంకుశధ్వజ శరాసన శంఖరథంగ కల్పకోజ్వల జలజాతరేఖలను సాంకములై కను పట్టుచున్నా మీ కలిత పదంబుజద్వయము గౌతమ పత్ని కొసంగినట్లు.
నా తలపున చేర్చి కావగదే దాశరథి కరుణాపయోనిధి. ఈ అద్భుతం. ఒక ఐతిహ్యాలు కూడా దీంట్లో పరమ సౌందర్యవతి సృష్టిలోకెల్లా కూడా గొప్ప సౌందర్యవతి అయినటువంటి ఆ అహల్యకు శాప విమోచనం కలిగించినటువంటి మహానుభావుడు కదా రాముల వారు. ఆయన పాదమహిమ. సరే, అన్నమయ్య మొదలైనటువంటి వాళ్ళు పాదం బ్రహ్మ గడిగిన పాదమని, పాదముల యొక్క గొప్పతనాన్ని గురించి, మరి ఎక్కడైతే గంగా ఉద్భవించిందో అని పాదములను గురించి అనేకములైనటువంటి వర్ణనలు, పద్యాలు, గేయాలు, పాటలు, ద్విపదులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ రామదాసు గారు చూడండి, ఇందాకనే చెప్పుకున్నాం, పాదాలే దిక్కు అనాలి, నీ పాదాలే నాకు దిక్కు అనాలి అంటే గుహుడు మొల్ల ఇంకా చాలా చమత్కారంగా ఉంది. గుహుడి చేత నావ ఎక్కేటప్పుడు, అయ్యా నెమ్మదిగా ఎక్కువ స్వామి, జాగ్రత్త, నీ పాదాలు దాకితే ఆడోళ్ళు అయిపోతారట కదా, మరి జాగ్రత్త ఉన్నట్టుండి ఈ నావ గనక, ఈ పడవ గనక శిలైపోయి ఏదో ఆడదైపోయింది అనుకో, నాకు నేను దాని మీదనే ఆధారం కదా అన్నట్టుగా చమత్కారంగా చెప్పాడు. సుడుగుని రాము పాదములు సోకిన అని, అది అద్భుతమైనటువంటి పద్యం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నాగేలు, వజ్రాయుధము, అంకుశము, జెండా, ధనుస్సు, శంఖము, చక్రము, కల్పవృక్షము, ప్రకాశించే పద్మము వంటి రూపాలతో ఉండే మీ పాదార విందములు. ఆ పాదముల యొక్క వైశిష్ట్యాన్ని చూడండి, ఎంత గొప్పవి నీ పాదములు అనడానికి. వాటి వలన గౌతముని పత్ని అయిన అహల్యకిచ్చి ఆమె జడ రూపాన్ని మార్చి కాపాడినటువంటి ఓ రామ, ఓ పరమపురుష, ఓ పరంధామ, ఆ విధంగా నా మనస్సులో నీ పాదపద్మాలు కూర్చి నన్ను రక్షించువయ్యా. అంటే ఒక రకంగా నీ పాదాలే నాకు దిక్కు. చరణములే నమ్మితి. ఈ రామదాసు గారు శతకములేగాక నీ దివ్య చరణములే, చరణములే నమ్మితి రామ, నీ దివ్య చరణములే నమ్మితి. అద్భుతమైనటువంటి కీర్తనలు ఉన్నాయండి. మనకి ఎంతసేపటికి ఏంటంటే ఏదో పలుకే బంగారం అయ్యే బాగా నోట్లో చాలామందికి ఉంటుంది, లేదా ఆయన కొంచెం నిష్ఠురమాడి రాముల వారిని ఏదో సీతమ్మకు చేయిస్తే అవి ఇవి చేయించాను, ఇవే కీర్తనలు, నన్ను బ్రోవమని చెప్పవి, అదుగో భద్రాద్రి, కొన్ని. కానీ ఇంకా వేదాంత భరితములైనటువంటివి, భక్తిభావ సంభరితములైనటువంటివి, కొంచెం అధిక్షేపాత్మకములైనటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నీ పాదములే ఎటువంటి పాదములు? ఇటువంటి పాదములు. హల కులిశాంకుశధ్వజ శరాసన శంఖరధంగ కల్పకోజ్వల జలజాత రేఖలను సంకములైకను పట్టుచున్న మీ కలిత పదాంబుజద్వయం. అంటే మనకు తెలియదు మామూలుగా ఈ జ్యోతిషం విద్వాంసులకు, మహాకవులకు చేతులలో కానీ, కాళ్ళలో కానీ, అరికాళ్ళలో కానీ కొన్ని రేఖలు, వాటిని బట్టి వీడి జాతకం ఏంటి, వీడు ఎటువంటి వీరుడు, వీడు ఎటువంటి గొప్పవాడు చెబుతారట. అంటే మరి శాస్త్రములు, అనేక శాస్త్రములు, ఒక శాస్త్రము చదవటానికే జీవితకాలం సరిపోదు. మరి సంగీతము, జ్యోతిషము, మరి ఈ శాస్త్రములన్నీ నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం నిజానికి సరిపోదు. అందుకే భగవంతుడు ఇవ్వాలి ఏదైనా కూడా. మనము నేర్చుకునేటువంటిది నేర్చుకున్నట్టుగానే ఉంటుంది. సహజముగా ఆ భగవంతుడు ఇచ్చేటువంటి కళలు ఉంటాయి చూడండి, అవి 7 ఏళ్ల పిల్లవో ఉన్నటువంటి అద్భుతంగా రాగ ప్రస్తారం చేసి బ్రహ్మాండంగా ఒక హిందోళమో కళ్యాణం పాడితే ఇప్పుడు నేర్చుకుంది 7 ఏళ్లకే. అది భగవంతుడు ఇచ్చినటువంటిది. అట్లా ఓ రామ, మరి నాకు నీ పాదాలే దిక్కు కాబట్టి, నీ పాదాలని నేను నమ్ముకున్నాను కాబట్టి, దానివల్లనే నాకు కైవల్యం వస్తుంది కాబట్టి అంటారు కాబట్టి పెద్దలు. మరి
పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు కూడా, అంటే పోతన గారు ఎప్పుడూ ఆయన పాదాలే. ఎవరివి? ఆ విష్ణుమూర్తి పాదాలే. హరి, ఆ హరి 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 అద్భుతమైనటువంటి పానీయంబులు ద్రావుచున్ గుడిచుచున్. అన్నం తింటున్నా, మరి ఏమన్నా మధురమైనటువంటి పదార్థాలు సేవిస్తున్నా, గురలుతున్నా, పానీయంబులు ద్రావుచున్ గుడిచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భువర. ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టు వాడు ప్రహ్లాదుడు. ప్రపంచాన్ని మర్చిపోవటం ఎప్పుడు మర్చిపోతామండి? భగవంతుడి యొక్క రూపాన్ని, ఆపాదమస్తకాన్ని నీలో నింపుకొని, మరి తండ్రేమో తద్భిన్నంగా ఉన్నాడు, వాడు హరిధ్యానం చేస్తున్నట్టేగా. నిజానికి హిరణ్యకశిపుడు కూడా ఇంకా ప్రహ్లాదుడు అన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా, ఎందుకు? శత్రువు కదా, శత్రువుని ఎక్కువగా తలుచుకుంటాం. అసలు ఆయన కోరుకున్నదే అది కదా. అయ్యా 6 జన్మలు నీ వియోగాన్ని నేను భరించలేను, నాకు 3 జన్మలైనా నీకు విరోధిగా ఉండటమే చాలు. అందరికీ తెలిసిందే ఇది. నిజమైనటువంటి ఎంత గొప్పవాడు అయితే, గొప్పవాడు కాబట్టి హిరణ్యకశిపుడిలాగా ప్రవర్తించమని ఎవరు అన్నారుగా. ప్రహ్లాదుడినే ఉదాహరణగా తీసుకుంటాం, ప్రహ్లాదుడి యొక్క భక్తినే మనం చెప్పుకుంటాం. ప్రహ్లాద నారద పరాశర అంటున్నాం, కానీ ఏదో హిరణ్యకశిపు అని చెప్పంగా. అంటే భగవంతుడు, భక్తుడు ఎవరెవరిని ఏ విధంగా ఎప్పుడు ఆ లీలామానుష విగ్రహుడు పరంధాముడైనటువంటి ఆ నారాయణుడు ఎట్లా అనుగ్రహిస్తాడో మనం చెప్పలేమండి. అది చాలా కష్టం. అందువల్ల ఏ విధంగా ఎట్లా అయితే మరి పరమ భాగవతోత్తములైనటువంటి విష్ణుదాసులు ఆ పరమ పురుషుణ్ణి పాదాలను ఆశ్రయిస్తారో, సేవిస్తారో, ధ్యానిస్తారు, ధ్యానం చేస్తారు, తరిస్తారు, అట్లాగే నేను కూడా, నాకు కూడా మరి మధ్యలో గౌతమ పత్ని కొసంగినట్లింది. అంటే అక్కడ ఐతిహ్యం, ఆ గౌతమ పత్ని నీ పాదముల యొక్క ఆ స్పర్శ వలనే కదా. అట్లాగే మాకు కూడా అటువంటి మోక్షం ఆమెకు మన నిజానికి శిలయైనటువంటిది. మళ్ళీ ఆమెకు జన్మ వచ్చి చక్కగా మరి రూపాన్ని పొందింది కదా, స్త్రీ రూపాన్ని పొందింది కదా. అసలు పరమపురుషుడైనటువంటి వాని యొక్క పాద స్పర్శ తగలటువంటి ఇంక అంతకంటే ఏం కావాలి? ఇప్పుడంటే కొంచెం వేరే రకంగా ఆలోచిస్తే, కొంచెం మూర్ఖంగా హిరణ్యకశిపుడు ఎంత అదృష్టవంతుడండి. ఆయన చేతిలో ఇట్లా పట్టుకొని హాయిగా ఒళ్ళగు, అంటే వాడు సుఖంగా చచ్చాడా, బాధపడుతూ చచ్చాడా, కష్టపడ్డా, అది పక్కన పెడితే శ్రీహరి చేతిలో చచ్చిపోయేటువంటి అదృష్టం ఎవరికి కలిగింది? హిరణ్యకశిపుడు కలిగింది. మామూలుగా హాయిగా చావచ్చు కదా అని మీరు అడగచ్చు. హాయిగానో కష్టంగానో మొత్తానికి భగవంతుడి చేతిలో అయితే చచ్చాడు. అది ఒక రకంగా అదృష్టమే. సరే, ఆ విపరీత వ్యాఖ్యానాలు మనకొద్దు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఓ రామచంద్ర, నా తలపులో నిరంతరము నీవు ఉండి, అదిగో ఆ గౌతమ పత్నికి మిగతా తదితరులను ఏ విధంగా నీవు నీ సంపూర్ణమైనటువంటి అనురాగ వాత్సల్యాలను నువ్వు ఇచ్చి కాపాడావో, నన్ను కూడా ఆ విధంగానే అట్లాగే కాపాడవయ్యా. అంటే విష్ణుమూర్తి యొక్క పాదాలలో ఈ గుర్తులన్నీ ఉన్నాయండి. ఏ గుర్తులు? ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నాను చూడండి పైన. ఈ గుర్తులన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క పాదాల్లో ఉన్నాయి. నాగలి, వజ్రాయుధము, అంకుశము, జెండా, ధనుస్సు, శంఖచక్రాలు, కల్పవృక్షం, పద్మం అనే రాకులు మరి మానవుల అరచేతుల్లో కనిపిస్తే శుభసూచకాలను చెబుతారు. కానీ విష్ణుమూర్తి యొక్క పాదాలలో కూడా ఈ చిహ్నాలు, ఈ గుర్తులు సాంకములై కనుపట్టుచున్న అన్నట్టుగా మీ కలిత పదాంబుజద్వయము,
ఏమంటే ఆమె గౌతమ పత్నికి ఈయన పాదములు తగిలినప్పుడు ఆమె ఇవన్నీ చూసిందా అండి? నిజానికి చూడగలుగుతుందా? ఇవన్నీ కాదు. అంటే రాముల వారి యొక్క పాదద్వయం ఎంత గొప్పదో, ఆ పాదద్వయమునకు ఎంతటి మహత్వం ఉన్నదో చెప్పటానికి అటు రాముడి సౌందర్యాన్ని, గొప్పదనాన్ని, శక్తిమత్వాన్ని అవన్నీ కూడా కలగలుపు చేసి అద్భుతమైనటువంటి పద్యం చెప్పినటువంటి మరి గోపన్న గారికి జోహర్లు వేయటం కంటే మనం ఏం చెప్తాం. అలాగే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క, అంటే మహావిష్ణువు ఆయనే కదా, మహావిష్ణువుగా భావింపబడుతున్నటువంటి లేదా భావింపబడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదపద్మాల్లో శంఖచక్రాలు ఉన్నాయని వెంకటేశ్వర ప్రపత్తి దాంట్లో కూడా చెప్పబడి ఉన్నది. కాబట్టి భగవంతుడికి అనేక రకములైనటువంటి విశేషణాలు, కవులైనటువంటి వాళ్ళు ద్రష్టలు కాబట్టి, చూడగలుగుతారు కాబట్టి, చూడగలిగేటువంటి శక్తి వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి వాటిని మనం నమ్మి తీరాలి. అంతేగాని అదెట్లా ఇదెట్లా అని అడిగితే దానికి సరైన సమాధానాలు మనం చెప్పలేం. దాశరథి కరుణాపయోనిధి